అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక పార్టీ పెట్టుకుంటాను, తద్వారా నా సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని నేను రాజకీయం చేస్తాను. అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలని పేర్లు పదే పదే మీటింగుల్లోనూ, బహిరంగ సభల్లోనూ, ప్రెస్ మీట్లోనూ మాట్లాడుతూ మరి నా యొక్క సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ నేను ఉపయోగించుకుంటాను అని చెప్పేసి ఒక నాయకుడి గురించి మనం ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాలి. సరే, మరి ఆ నాయకుడు ఎవరో కాదు, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు. సరే, మరి ఈయన ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి గత కొంతకాలం నుంచి అతి తక్కువ కాల వ్యవధిలో, అంటే 6 నెలల కాల వ్యవధి కాలంలోనే 6 నెలలకు ముందు పార్టీ పెడతారు, 6 నెలల తర్వాత వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకుంటారు, 6 నెలల తర్వాత ఎలక్షన్లో పోటీ చేస్తారు, 6 నెలల తర్వాత అన్ని 6 నెలలు అనేది బీసీవై పార్టీలో అదొక మ్యాండేటరీ అన్నమాట. సో మరి ఇదే 6 నెలల కాల వ్యవధి కాలంలోనే ఈ భాగంలో మనం మాట్లాడుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వందల మందిని బీసీల వారిని, అంటే బీసీ సామాజిక వర్గాల వారిని చంపడం జరిగింది, హత్య చేయడం జరిగింది, పలు రకాలుగా చంపడం జరిగింది. సరే, మరి ఈయన గత కొంతకాలం నుంచి బీసీల పోరాటం, బీసీల పైన హత్యలు జరుగుతున్నాయి, బీసీలను అనగదొక్కుతున్నారని చెప్పేసి పదే పదే ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు మరి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. దేనికోసము అంటే అమరావతిలో భూముల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. సరే, మరి బీసీల ప్రాణాలకు ఏమైనా విలువ ఇస్తారా బోడే రామచంద్ర యాదవ్ గారు అంటే పైకి చూపించి అల్లాహు అక్బర్ అనేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటున్నానంటే ఆ దేవుడే చూసుకోవాలి బీసీల ప్రాణాలు అని చెప్పేసి, బీసీల ప్రాణాల యొక్క, అంటే ప్రాణాలకు విలువ లేదు అనే విధంగా ఆయన యొక్క తీరు ఉందనేది నేను ప్రధానంగా మాట్లాడేటువంటి అంశం. ఈరోజు మీరు చూడండి, కడప జిల్లాలో పెద్ద దస్తగిరి హత్య అనేది ఒక సంచలనంగా మారింది. సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి కడప దస్తగిరి అనేటువంటి వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, చాలా కాలం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వైసీపీకి పార్టీకి సేవ చేసినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పెద్ద దస్తగిరి గారు అయితే మరి వైసీపీ పార్టీ ఏమి ఇచ్చింది, అతను సేవ చేసిన దానికి, వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి రాజకీయాలలో పాల్గొన్నందుకు గాను ఏమి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందయ్యా అంటే పెద్ద దస్తగిరి గారి యొక్క శవాన్ని ఆ ఇంటికి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది వైసీపీ పార్టీ అనేది మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సరే, మరి బీసీల కోసం పోరాడుతున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పటికీ ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 3 లేదా 4 రోజుల సమయం అయిపోయింది. అయినప్పటికీ ఎక్కడ మన బీసీల ఉద్యమకారుడు, బీసీల కోసం పోరాట యోధుడు, బీసీలనే సమస్తం ఈయన పెంచి పోషించి ఆర్థికంగా పరిపుష్టిగా చేసినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఎక్కడా కడప జిల్లాలో పర్యటన లేదు, పరామర్శ లేదు. మరి ఇది చేసినటువంటి వ్యక్తులపైన పోరాటము లేదు. ఎందుకంటే చంపించినటువంటి పార్టీ ఓనరు మా ఓనర్ కాబట్టే అనేటువంటి చర్చ ఇప్పుడు బీసీల్లోనే మొదలయ్యింది. కడప జిల్లాలో ఉన్నటువంటి బీసీల్లోనూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల్లోనూ కూడా చర్చ మొదలైంది. మరి ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన మటుకు విమర్శలు చేస్తూనే ఉంటారు. సొంత ఇంటిపైనే గుండాలు దాడి చేసి, కార్లు ధ్వంసం చేసి, మరి అతనిని మానసికంగా వ్యక్తిత్వ హననం చేసినా సరే ఒక్క పల్లించు మాట కూడా అన్నటువంటి వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు నేడు అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. నేను వచ్చిన తర్వాతనే బీసీల యొక్క రూపురేఖలు మారతాయి, నేను వచ్చిన తర్వాతనే అన్నీ జరిగిపోతాయి బీసీలకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యా, తెలుగుదేశం పార్టీని ఆనాడు యువగలం పాదయాత్రలో బీసీల కోసం ప్రత్యక్ష రక్షణ చట్టం అని చెప్పేసి తెస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏంటి అంటే భూముల కోసం పోరాటం చేస్తున్నారు, అంటే మీ ఓనర్ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారనేది ఈరోజు బీసీల్లోని చర్చ మొదలయ్యింది. ఇది గమనించండి మీరు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇకనైనా ఇంకా ఈ కట్టిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయడం అనేటువంటిది కట్టిపెట్టి బీసీల కోసం పరామర్శ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈరోజు బీసీలు మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి. మరి ఆ బీసీల యొక్క
మా సోదరులు ఎవరైతే ఉన్నారో బీసీ సోదరుల యొక్క ప్రతినిధిగా నేను అడుగుతా ఉన్నా, మరి పెద్ద దస్తగిరి గారి యొక్క కుటుంబానికి పరామర్శ ఎప్పుడు ఉంటుంది, మీ యొక్క పర్యటన ఖరారు అని చెప్పేసి ఎప్పుడు ఉంటుంది, షెడ్యూల్ ఖరారు అని చెప్పేసి ఎప్పుడు ఉంటుంది అనేటువంటి వార్త కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా మీ యొక్క పనితీరు, మీ రాజకీయం దేనికి, మీ పార్టీ యొక్క సిద్ధాంతం దేనికి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ సోదరుడుకు ఖచ్చితంగా అర్థమైపోయింది. మరి ఏమి అర్థమయ్యింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూరడం కోసమే, మేలు చేయడం కోసం మాత్రమే మీరు పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఆయన తట్టలు గరిటలు వాయించేవాడు. ఇప్పుడు ఈయన ఉద్యమాలు, పోరాటాలు, ఆమరణ నిరాహార దీక్షలు అని చెప్పేసి చేసుకుంటా బీసీలను పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బీసీ సోదరులు ఉన్నారు. బీసీ సోదరుల కోసం జాబ్ మేళాలు పెట్టండి, మీ యొక్క కంపెనీల్లో జాబులు ఇప్పించండి. మరి మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,00,000 గోవులు ఇస్తామన్నారు. అదే బీసీ సోదరులకి, పేద కుటుంబాలకి ఒక్కో కుటుంబానికి ఒక్కో ఆవునివ్వండి. మరి కొన్ని అంటే జీవాలు ఇవ్వండి, వాళ్ళు బతుకుతా, వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు. కాబట్టి మీ యొక్క ఉనికి దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూరడం కోసం ఈరోజు మీరు రాజకీయాల్లో ఉన్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులకు క్లియర్గా అర్థమైపోయింది. మరి ఎట్టకేలకు నేను చివరిగా చెప్పేటువంటి అంశం ఏంటంటే, మరి పెద్ద దస్తగిరి గారి యొక్క పరామర్శ ఎప్పుడు ఉంటుందో, మీ యొక్క పర్యటన ఎప్పుడు ఉంటుందనేది నేనైతే ఖచ్చితంగా వేచి చూస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం.